అసెంబ్లీలో అల్లు అర్జునే ఈ చావు కారణం, పెద్ద పెద్ద సినిమా నటులు పోయిండ్రు, పరామర్శించిండ్రు, ఆ బిడ్డను చూడనీకి ఒక్కడన్నా పోయిండా అని అన్నాడు. రేవంత్ రెడ్డి గారు ఆ బిడ్డను చూడనీకి మీరు పోయిండ్రా? 40 మంది విద్యార్థులు కేవలం తీసుకునే ఆహారంలో నాణ్యత లోపించడం వల్ల చచ్చిపోయింది. మీ గుండె అప్పుడు కరగలేదా? మీరే కదా దీనికి బాధ్యులు. ఇంతమంది పిల్లల్ని మీరు పరామర్శించడానికి పోయినరు. దిల్సుఖ్ నగర్లో లా చదువుతున్న ఒక విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో అక్కడ ఉన్న కన్సల్టెన్సీ ఆఫీస్లో ఉరేసుకొని చచ్చిపోయింది. తనకు పైన టాప్ ఉంది, కింద ప్యాంటు లేదు. ఇంతవరకు దానికి సంబంధించిన న్యాయం ఇంతవరకు కూడా జరగదు. మీరు పెట్టిన ఫ్రీ బస్ వల్ల ఎంతో రద్దీ ఎక్కువైపోయి, బస్సుల సంఖ్య తక్కువైపోయి, ఫుట్బోర్డ్ మీద నిలబడ్డప్పుడు కాలు స్లిప్ అయి బస్సు పయ్య కింద పడి చచ్చిపోయిన విద్యార్థులు ఎంతమంది ఉన్నారో మీకు తెలుసా? వాళ్ళ ఇంటికి పోయి మీరు పరామర్శించారా? రాష్ట్రం అంతా కూడా రచ్చ ఒకటే చర్చ. అల్లు అర్జున్ వర్సెస్ అనుమల రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి. వాళ్ళిద్దరి మధ్య కూడా మరి ఇప్పుడు ఒక సంభాషణ అయితే జరిగింది. అక్కడ అసెంబ్లీ నుండి రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి అల్లు అర్జున్ గారు. ఇదంతా కూడా ఇప్పుడు రాష్ట్రంలో ఒక గందరగోళమైన పరిస్థితిని అయితే సృష్టించిందని చెప్పవచ్చు. మరి వాస్తవ అవాస్తవాలను చూసుకుంటే, తప్పు ఒప్పులను చూసుకుంటే, తప్పెవరిది ఒప్పెవరిది? సరే, అందరికీ తెలిసిన ఇన్సిడెంట్లే. ఇక్కడ అల్లు అర్జున్ వెళ్ళడము, ఇక అక్కడ తొక్కిసలాట జరగడము, ఆ మహిళ చనిపోవడం. అసలు అల్లు అర్జున్ ప్రత్యక్షంగా పరోక్షంగా ఏదో ఒక రకంగా అల్లు అర్జునే ఈ చావు కారణం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అన్నారు. నేను కావాలని ఎక్కడ కూడా చేయలేదు, ఆ చనిపోయిన విషయం నాకు తెలియలేదని అల్లు అర్జున్ గారు ఆయన వాదనని చెప్పుకున్నాడు. ఒకసారి మనం చర్చించుకోవాల్సిన అంశాలు ఏంటంటే, నిజంగా అల్లు అర్జునే ఈ చావుకు పరోక్షంగా, సరే ప్రత్యక్షంగా ఆయన కాదు, పరోక్షంగా ఆయన కారకుడా? సరే, ఒకవేళ ఆయన పరోక్షంగా కారకుడా అంటే, సరే అల్లు అర్జున్ వెళ్ళడం వల్లే అక్కడ క్రౌడ్ వచ్చింది కనుక ఏదో ఒక రకంగా ఎక్కడో ఒక మూలన అల్లు అర్జున్ కారకుడు అవుతాడు. ఓకే, ఇది ఒప్పుకునే విషయం. మరి అల్లు అర్జున్ చావు కారకుడైతే ఈ అంశాన్ని అసెంబ్లీలో చర్చించవచ్చా? ఫస్ట్ పాయింట్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అల్లు అర్జునే ఈ చావు కారణం, పెద్ద పెద్ద సినిమా నటులు పోయిండ్రు, పరామర్శించిండ్రు, ఆ బిడ్డను చూడనీకి ఒక్కడన్నా పోయిండా అని అన్నాడు. రేవంత్ రెడ్డి గారు ఆ బిడ్డను చూడనీకి మీరు పోయిండ్రా? ఆ బిడ్డను చూడనీకి మీరు పోయిండ్రా? ఆ బిడ్డను చూడనీకి మీరు పోయిండ్రా? ఇంకా 4 సార్లు అడుగుతా, ఆ బిడ్డను చూడనీకి మీరు పోయిండ్రా? ఇదే తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు ఎన్నుకోబడ్డ మీరు పదవులలో కూసబెట్టుకున్న మీ మంత్రులు ఒక్కడైనా పోయిండా ఆ బిడ్డను చూడనీకి? ఎమ్మెల్యేలు పోయిండ్రా ఆ బిడ్డను చూడనీకి? మీరు పోలేదు కనుక ఆ హీరోలను అనడానికి మీకు ఆ హక్కు లేదు. సరే, పరోక్షంగా వాళ్ళే కారకులు, మేం కాదు కనుక మేం పోలేదయ్యా అని మీరు అంటుండొచ్చు. సరే, అట్లా కూడా ఒప్పేసుకుంటా మీకోసం. పరోక్షంగా సినిమా వాళ్ళే కారకులు, అది సినిమా సందర్భంలో చచ్చిపోయారు కనుక వాళ్ళు పోయిండ్రు, వాళ్ళే పోవాలే అని అంటే ఒప్పుకుంటా. మీరు పోవద్దు అంటే కూడా అంగీకరిస్తా. సరే, రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగబద్ధంగా చూసుకుంటే పరోక్షంగా ఎవడైతే ఆ సావు కారకుడైతాడో వాడే దానికి అంత బాధ్యుడు అని మీరు అన్నారు కదా. మరి ఒక తొక్కిసులాట వల్ల అల్లు అర్జున్ పోవడం వల్ల మహిళ చచ్చిపోతే అక్కడ కారకుడు అల్లు అర్జునే అయినప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రి, దీనికి అంతటి కూడా ఈ సమస్త తెలంగాణ రాష్ట్రానికి మీరే బాధ్యత వహిస్తున్నారు. మరి ఇదే తెలంగాణ రాష్ట్రంలో మీరు వచ్చిన ఏడాదిలో 40 మంది విద్యార్థులు కేవలం తీసుకునే ఆహారంలో నాణ్యత లోపించడం వల్ల చచ్చిపోయినారు. మీ గుండె అప్పుడు కరగలేదా? పరోక్షంగానో ప్రత్యక్షంగానో దౌర్భాగ్యంగానో దరిద్రంగానో ఏదో ఒకటి ముఖ్యమంత్రి బాధ్యతలు మీరు కూర్చున్నందుకు మీరే కదా దీనికి బాధ్యులు. ఇంతమంది పిల్లల్ని మీరు పరామర్శించడానికి పోయినరు. మొన్నటికి మొన్న తిప్పి కొడితే నెల రోజులు అయితే లేదు, దిల్సుఖ్ నగర్లో లా చదువుతున్న ఒక విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో అక్కడ ఉన్న కన్సల్టెన్సీ ఆఫీస్లో ఉరేసుకొని చచ్చిపోయింది. తనకు పైన టాప్ ఉంది, కింద ప్యాంటు లేదు. ఇంతవరకు దానికి సంబంధించిన న్యాయం ఇంతవరకు కూడా జరగలేదు, ఇంచు కూడా జరగలేదు. కనీసం దాన్ని ఊసెత్తలేదు. అక్కడ ఆ అమ్మాయి చనిపోయిన సంగతి అని మీకు తెలుసా? మీరు పోయినరా బిడ్డను పరామర్శించడానికి? ఇస్లావత్ షావియా అనే అమ్మాయి ఒక గిరిజన బిడ్డ, మారుమూల ప్రాంతం నుంచి వచ్చి చదువుకొని ఈ సమాజాన్ని, ఈ సొసైటీని బాగు చేయాలా, తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలా, గౌరవంగా వాళ్ళు తిరగాలా అని హైదరాబాద్కి వచ్చి పట్టణానికి వచ్చి చదువుకునే విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో సగం దుస్తులు లేకుండా ఉరేసుకొని ఒక కన్సల్టెన్సీ ఆఫీస్లో చనిపోయింది. కనీసం ఆ ఊసు మీకు తెలుసా? ఆ విషయం మీకు తెలుసా? మీరు పోయి పరామర్శించరా ఆ బిడ్డనో, ఆ బిడ్డ కుటుంబాన్నో? మీరు పెట్టిన ఫ్రీ బస్సు వల్ల ఎంతో రద్దీ ఎక్కువైపోయి, బస్సుల సంఖ్య తక్కువైపోయి,
ఫుట్బోర్డ్ మీద నిలబడ్డప్పుడు కాలు స్లిప్ అయి బస్సు పయ్య కింద పడి చచ్చిపోయిన విద్యార్థులు ఎంతమంది ఉన్నారో మీకు తెలుసా? వాళ్ళ ఇంటికి పోయి మీరు పరామర్శించరా? ఆ సావుల సంఖ్య మీకు తెలుసా? మీరు అంటున్నట్టే అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఆ మహిళ ఎట్లయితే రేవతి చనిపోయిందో దానికి పరోక్షంగా అల్లు అర్జున్ ఎట్లయితే కారకుడు అవుతాడో ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఈ సావులన్నిటికి కూడా కారకులు మీరే అవుతారు కదా. ఎందుకంటే సరైన భద్రతలు తీసుకోకపోవడం వల్ల, సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల, సంబంధిత అధికారులను సరిగ్గా నీతిగా నిజాయితీగా పనిచేయకపోవడం వల్ల ఇంతవరకు రైతు బంధు పడక సరైన పంటకు సరైన గిట్టుబాటు ధర రాక ఎంతమంది రైతులు చచ్చిపోయినరు ఈ ఏడాది పాలనలోనే చెప్తున్నా నేను. మరయ్యా గిన్ని ముచ్చట్లు నువ్వు బాగానే చెప్తున్నావు, 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ పాలనలో ఇవ్వడు చచ్చిపోలేదా అంటే ఈ ఏడాదిలో ఎంతమంది చచ్చిపోయారో అంతకు 10 ఇంతలు ఎక్కువనే చచ్చిపోయారు 10 ఏళ్ళు కూడా. కానీ ఇట్లా చెత్తగా ఒక సినిమాకి సంబంధించి ఒక సినిమా నటుడు పోయినప్పుడు ఆ తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోతే ఆ విషయాన్ని తెచ్చి అసెంబ్లీలో పెట్టి చర్చించలే. ఎందుకయ్యా నువ్వు ఒక మహిళ చచ్చిపోతే చెత్త అంటున్నావు అంటే ఈ రాష్ట్రంలో ఇంకెవరు చచ్చిపోతలేరా? దీన్ని ఏమంటారు తెలుసా మీకు? డైవర్షన్ పాలిటిక్స్. ఇట్స్ డైవర్షన్ పాలిటిక్స్. ప్రజలకు ప్రభుత్వాలు చేసే తప్పులు కనిపించకుండా, ప్రజలకు ప్రభుత్వాల యొక్క ఈ ప్రభుత్వంలో జరుగుతున్న నష్టాలు కనిపించకుండా, ఈ ప్రభుత్వం చేస్తున్న లోపాలు కనిపించకుండా, ఈ ప్రభుత్వం యొక్క ద్వంద్వ వైఖరి కనిపించకుండా ఒక విషయాన్ని తీసుకొచ్చి దాన్ని పబ్లిసిటీ చేయడం. నిజంగా అల్లు అర్జున్ది తప్పే, అక్కడికి వెళ్ళడం తప్పే, చనిపోయిన మహిళ విషయంలో స్పందించకపోవడం తప్పే. ఒక్క మహిళ ప్రాణాల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా, 40 మంది విద్యార్థుల ప్రాణాల గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. గురుకులాలు కేసీఆర్ పాలనలో కూడా చచ్చిపోయినరు. కానీ మీరు ఎట్లయితే అసెంబ్లీలో దీనిపైన చర్చ పెట్టినరో అల్లు అర్జున్ అంశం పైన 40 మంది విద్యార్థులు చచ్చిపోతే దాని మీద ఎందుకు మీరు చర్చ పెట్టరు? మీరు పెట్టిన ఫ్రీ బస్సు వల్ల బస్సులు సరిపోక ఫుట్బోర్డ్ మీద నిలబడి బస్సు పయ్య కింద పడి తలకాయలు నగిలిపోతా ఉన్నాయి. దాని మీద ఎందుకు ప్రెస్ మీట్ పెట్టరు? సరైన గిట్టుబాటు ధర అని దొరకక ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఇప్పటి నుంచి కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి చేసుకుంటా ఉన్నారు. దాని గురించి ఎందుకు ఒక్కడు అసెంబ్లీలో చర్చ పెట్టడు? ఉచిత విద్య గురించి ఎందుకు మీరు అసెంబ్లీలో చర్చ పెట్టరు? ఉచిత వైద్యం గురించి ఎందుకు మీరు అసెంబ్లీలో చర్చ పెట్టరు? మొన్నటికి మొన్న 1-2 కాదు 46 కోట్లు ఫార్ములా ఈ కార్ రేసింగ్లో కేసీఆర్ అవినీతి చేసిండు. దాని మీద ఎందుకు చర్చ పెట్టరు? ₹2 46 కోట్లు అంటే చిన్న విషయమా? 1,00,000 కోట్ల అవినీతి చేసిండు అన్నాడు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో. దాని మీద ఎందుకు చర్చ పెట్టరు? పోనీ అయిపోయిందా, ఒడిసిపోయిందా ఇక ముచ్చట? కాళేశ్వరం అంశం ముగిసిపోయిందా? అక్కడ ఎంక్వైరీ జరుగుతుంది, కమిషన్లు వేసినామన్నారు. ఏం జరుగుతుంది? ఎంత ముందుకు పోతుంది? ఎన్ని రోజులు సాగదీస్తారు? అల్లు అర్జున్ విషయంలో ఈ యొక్క మహిళ చచ్చిపోయింది పరోక్షంగా, దానికి అల్లు అర్జున్ బాధ్యుడని రాత్రి జైల్లో వేసిరు కదా. మరి కాళేశ్వరం 1,00,000 కోట్ల అవినీతి అన్నారు. ఎందుకు కేసీఆర్ని జైలు వేయలేకపోయినరు? 46 కోట్ల అవినీతి అన్నారు కేటీఆర్ చేసింది ఫార్ములా ఈ కార్ రేసులో. ఎందుకో కేటీఆర్ను జైలు వేయలేకపోయినరు? ఎందుకు వేయలేకపోయినరు? ఎందుకు వేస్తలేరు? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ నోటి నుండే చెప్పిండ్రు. మల్లారెడ్డి, చామకూరం మల్లారెడ్డి ఎక్స్ మినిస్టర్, ఆయనే కొన్ని 100 కోట్ల భూములను మింగుండు, ప్రభుత్వ భూములని. ఎందుకు వేస్తలేరు? ప్రభుత్వం మీరే కదా, మీరే అధికారులు ఉన్నారు కదా, ఎందుకు వేస్తలేరు? వీటిపైన ఎందుకు చర్చ పెడతలేరు ఇంతవరకు? ఇవన్నీ ఏమైపోయినాయి? ఫోన్ ట్యాపింగ్ ఏమైపోయింది? గొర్రెల పంపిణీ విషయంలో 700 కోట్ల అవినీతి ఏమైపోయింది? మాటలుందే చెప్పిండ్రు కదా. సరే, ఈ అన్ని అంశాలు పక్కన పెడదాం. సరే, ఇవి అవినీతులు, అక్రమాలు, ఇక్కడ మనం ప్రాణాలు పోతా ఉన్నాయి, వాటి గురించి చర్చ పెట్టడం తప్ప అని అంటా ఉన్నారు కదా. ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా. ఇదే ముఖ్యమంత్రి గారు సిరిసిల్లలో అక్కడ కేకే మహేందర్ గారికి ప్రచారంలో పాల్గొని ఏమన్నాడంటే, సిగ్గులేని ఓ కేసీఆర్ పిచ్చి కుక్కలు బయట రోడ్ల మీద తిరుగుతాయి. ఆ పిచ్చి కుక్కలు విచ్చలవిడిగా తెలంగాణ రాష్ట్రంలో పెరిగిపోయి పిల్లలు గొంతులు పడతా ఉన్నాయి, కాళ్ళు పడతా ఉన్నాయి, పిక్కలు పడతా ఉన్నాయి. ఆ పిచ్చి కుక్కలను కూడా నువ్వు అరికట్టలేకపోతా ఉన్నావు. పిచ్చి కుక్కలాగా నువ్వు వ్యవహరిస్తూ ఉన్నావు. ఈ పోయే ప్రాణాలు నీకు కనిపిస్తలేవా అని క్వశ్చన్ చేసి, ప్రతిపక్షంలో మీరు బాగానే క్వశ్చన్ చేసిరు. ఈ కుక్కల వల్ల చచ్చిపోయే పిల్లల యొక్క పరిస్థితుల గురించి కూడా మీరు ఆలోచించారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్, సెల్యూట్ రేవంత్ రెడ్డి గారు మీకు. మరి ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు. మొన్నటికి మొన్న 3 నెలల కిందట ఆన్ రికార్డ్స్ మీరు చూసుకోవచ్చు, దాదాపు 3-3.5 నెలలు అవుతుంది. వికారాబాద్లో ఒక పిచ్చి కుక్క, ఇట్లనే ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్పిన అంశమే, ఒక పిచ్చి కుక్క వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంట్లోకి పోయి పసిబిడ్డను ఉయ్యాల గట్టి అమ్మ బయటికి పోయి ఏదో ఉసుక పని చేసుకుంటుంటే ఒక కుక్క ఇంట్లోకి పోయి ఆ పసిబిడ్డ ఉయ్యాలలో పండుకున్న పసిబిడ్డ గొంతు పట్టుకొని బయటికి వచ్చింది. గొంతు నమిలేసి చంపేసింది.
కనీసం చెప్తుంటే వినబుద్ధి కూడా కాదు, చెప్పడానికి కూడా బుద్ధి అవుతలేదు. అంత దారుణమైన పరిస్థితి నెలకొన్నది. మరి మీరు ప్రతిపక్షంలో ఉండి వందే చెప్పిండ్రు, వాళ్ళ పిచ్చి కుక్కలు ఇప్పుడు కూడా అడ్డగోలుగా పెరిగిపోయినాయి, అట్లా చచ్చిపోతా ఉన్నారు పిల్లలు. మరి దాని గురించి అసెంబ్లీలో ఏంటంటే చర్చ పెట్టిర్రా? అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 100 అంటారు, అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఊసెత్తారా? మీకు ఇది న్యాయమేనా? సరే సింహాద్రి నువ్వు చెప్పే పిచ్చి కుక్కల ముచ్చట మేము వినలేదు, అక్కడ జరిగిన ఆ యొక్క ప్రచారంలో మేము చూడలేదు అని అంటారేమో. సరే అనుకుందాం. ఇదే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉక్కుపాదం మోపుతా అన్నారా? డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపుతా అన్నారా? మొత్తం ఊచకోస కోసేస్తా అన్నారా? ఒక్కొక్కరిని ఏమైపోయింది? ఇవాళ డ్రగ్స్ పంపిణీ ఆగిపోయిందా? డ్రగ్స్ అప్లై చేసే వాళ్ళని అరికట్టగలుగుతుర్రా? ఇప్పటికి కూడా హైదరాబాద్లో కొన్ని వందల పబ్బులలో అడ్డగోలుగా విచ్చలవిడిగా డ్రగ్స్ పంపిణీ జరుగుతూ ఉంది. ఎట్లయితే గతంలో ఎట్లా ఉన్నారో డ్రగ్స్ బానిసలు ఇప్పుడు కూడా అంతే ఉన్నారు. ఇంకా రోజు రోజుకి పెరుగుతానే ఉన్నారు తప్ప తగ్గలే. మీరు అన్న ఉక్కుపాదం ఏమైంది? ఒక్కసారి నా డ్రగ్స్ గురించి అసెంబ్లీలో చర్చ పెట్టినరా? ప్రెస్ మీట్లు పెట్టుడు, ఉక్కుపాదం మోపుతా నేను అనుమూల రేవంత్ రెడ్డిని, ఎవరికి తినేది లేదు, ఎవరికి భయపడేది లేదు. ఈ డైలాగుల వల్ల ఏమరుగుతుంది తెలంగాణ రాష్ట్రానికి? పని చేసి చూపెట్టాలే కదా. నిజంగా డ్రగ్స్ను అరికట్టాలి. కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి చేస్తే కేసీఆర్ను జైలు వేయాలి. ఓవర్ నైట్లో అల్లు అర్జున్ ఎట్లయితే వేసారో కేసీఆర్ను కూడా అట్లే వేయాలి. అప్పుడు కదా మీరు చెప్పిన మాటలకు అర్థం ఉన్నట్టు, అప్పుడు కదా జరిగిన నష్టానికి న్యాయం జరిగినట్టు. ఇవన్నీ చేయరు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు. ఎవడైనా పుసపుసు 6 గ్యారెంటీల గురించి అడుగుతారేమో అని చెప్పేసి అల్లు అర్జున్ అంశాన్ని ముంగటేసుకుంటారు. ఎవడైనా డ్రగ్స్ గురించి అడుగుతారేమో అని చెప్పేసి తెలంగాణ తల్లి విగ్రహం ముచ్చట ముంగటేసుకుంటారు. ఎవరైనా ఇంకేదైనా ప్రవేశపెట్టిన పథకాల గురించి అడుగుతారేమో అని చెప్పేసి ఈ TS2 TG ఇవి కాదు. తెలంగాణ ప్రజలకు అవసరమే ఉన్నది, ఇక్కడ మార్చాల్సింది ఏముంది, ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏముంది, రోడ్లు సక్క లేక యాక్సిడెంట్లు చచ్చిపోతున్న వాళ్ళు ఎంతమంది, అక్కడ రోడ్లు ఎట్లా సరిగ్గా చేయాలి, అట్లా రోడ్లు ఎట్లా బాగు చేయాలి, విద్య అందక ఎంతమంది నిరుద్యోగంలో పాలవుతూ ఉన్నారు, ఎంతమంది నిరక్షరాస్యులు అవుతూ ఉన్నారు, వీటి గురించి ఆలోచించాలి. విద్యను ఎట్లా పెంపొందించాలని ఆలోచించాలి, విద్యను ఎట్లా అభివృద్ధి చెందించాలని ఆలోచించాలి. దాని మీద పెట్టాలి చర్చ. ఇవన్నీ పెట్టిన తర్వాత ఇంకేమైనా మిగిలి ఉందంటే అప్పుడు అల్లు అర్జున్ మీద చర్చ పెట్టి, అల్లు అర్జున్ ఒక్క నైట్ కాదు 100 నైట్లు వేయండి, 100 సంవత్సరాలు వేయండి, వేసుకోండి, జీవితగా ఇదే వేయండి. అప్పుడు కదా రాష్ట్రంలో సమస్యలు ఏం లేవు బిడ్డ. ఒక్క రేవతి సావంటే రేవతి అమ్మ చనిపోవడం చాలా బాధాకరమైన విషయం, నిజంగా చాలా బాధాకరమైన విషయం. తట్టుకోలేం. ఒక తల్లి అట్లా చనిపోయిందంటే అన్యం పుణ్యం తెలియక తుక్కిసలాటలు చచ్చిపోయిందంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది? కాదన్నాం. కానీ ఇట్లాంటి చావులు ఈ రాష్ట్రంలో ఇంకా చాలా ఉన్నాయి. అవి మీ కంటికి కనిపిస్తలేవా? ఎంతోమంది నిరుద్యోగులు చచ్చిపోతూ ఉన్నారు, అవి మీ కంటికి కనిపిస్తలేవా? ఎంతోమంది చచ్చిపోయి ప్రాణాలను నర్పించి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. ఆ అమరులైన కుటుంబాలకు మీరు ఇప్పుడు ఏం న్యాయం చేశారో చెప్పండి. వచ్చి ఏడాది అయిన పాలనలో మీరు చెప్పుర్రి. వరంగల్లో ఏడాది ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు కదా. వీటన్నిటికి కూడా ప్రశ్నలకు సమాధానాలు లేవు మీ దగ్గర. వీటికి ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కొని వాటిని వెంటాడి ఆ సమస్యలను తీర్చి అప్పుడు పెట్టుండ్రి. దయచేసి ఆలోచన చేయండి. తెలంగాణ ప్రజలకు అవసరం ఏమున్నది, తెలంగాణలో మాట్లాడాల్సిన సంభాషణలు ఏమున్నాయి, ఇక్కడ అసెంబ్లీలో పెట్టాల్సిన చర్చలు ఏమున్నాయి, అర్థవంతంగా చేయండి. నిజంగా అల్లు అర్జున్ తప్పు చేసి ఉంటే జైల్లో వేసిండ్రు, ఇట్స్ ఫైన్. జైల్లో వేసిండ్రు, ఇట్స్ ఫైన్. తప్పు జరిగింది, మహిళలకు అమ్మ ప్రాణం పోయింది, ఆ కుటుంబానికి నష్టం జరిగింది. సరే ఏ రకంగా ఏం చేసినా కూడా ఆ ప్రాణాన్ని తీసుకురాలి. సో కంపెన్సేషన్ ఇప్పించండి, అట్లీస్ట్ అది బ్రతుకున్న వాళ్ళకన్నా ఆసర అవుతుంది. ఆ రకంగా చేయాలి. కానీ అసెంబ్లీలో ఇంత పెద్ద చర్చ పెడితే ఎన్ని ప్రాణాలు పోవట్లేదు, వాటన్ని గురించి చర్చ పెట్టుకుంటా పోతే అసెంబ్లీ ఇంకొక 10 అసెంబ్లీలు పెట్టినా కూడా సరిపోవు ఈ హైదరాబాద్లో. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.